అంతటా హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్ర ప్రజలు కొలిచే తెలంగాణ తల్లి సాధారణ మహిళగా ఉండాలా లేక దేవతలా ఉండాలా అనే దానిపై విస్తృతమైన చర్చ జరుగుతోంది. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చినా అవమానించినా కేసులు పెడతామని రేవంత్ రెడ్డి సర్కార్ హెచ్చరించింది. అయితే తెలంగాణ తల్లి అస్తిత్వ ప్రతీక అంటున్న బీఆర్ఎస్ నేతలు సోషల్ మీడియాలో పాత విగ్రహం ఫోటోను ప్రొఫైల్ పిక్చర్ గా పెట్టుకున్నారు. రూపాన్ని మార్చి తెలంగాణ స్ఫూర్తిని అవమానించారంటూ విగ్రహానికి ఎమ్మెల్సీ కవిత పంచామృత అభిషేకం చేశారు. తెలంగాణ తల్లి విగ్రహం మార్పుపై ఇవాళ డిబేట్ చర్చిద్దాం. ఈ రోజు డిబేట్ లో మనతో పాటు కాంగ్రెస్ నుండి ఎమ్మెల్యే రామచందర్ నాయక్ గారు జూమ్లలో సిద్ధంగా ఉన్నారు. అలాగే అనలిస్ట్ గాలి వినోద్ గారు జూమ్లలో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి, వెల్కమ్ టు డిబేట్. రామచందర్ నాయక్ గారు, మీరు చెప్పండి, అసలు తెలంగాణ తల్లి విగ్రహాన్ని రేవంత్ ప్రభుత్వం మార్చడం ద్వారానే వివాదానికి తెరతీసింది అనుకోవచ్చా? నమస్కారం అండి. జీ తెలుగు ప్రేక్షకులకు అదేవిధంగా నా తోటి పార్టిసిపెంట్స్ కి అందరికీ మరోసారి నమస్కారం. ముఖ్యంగా తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ అనేది ఇంతవరకు గత ప్రభుత్వం అఫీషియల్ గా ఎక్కడ చేసింది లేదు, ప్రకటించింది లేదు. మా ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజల అభిమతం మేరకు, వారి ఆకాంక్ష మేరకు తెలంగాణ తల్లి అదేవిధంగా రాష్ట్రీయ గీతం, అదేవిధంగా మరి ప్రజల మనోభావాల్ని గౌరవించే విధంగా ఒక ప్రజాస్వామికంగా మరి సెక్రటేరియట్ ముందు తెలంగాణ తల్లి విగ్రహాన్ని మనం చాలా మంది కళాకారులు, కవులు వారి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, కేబినెట్ మంత్రులు అందరూ ఆమోదించిన తర్వాత ఒక సాధారణ ఒక మాతృమూర్తి మరి ప్రతిబింబించేలాగా పేద బడుగు బలహీన వర్గాల మరి మాతృమూర్తులను మరి ఆవిష్కరించే విధంగా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా ఆ నిర్ణయానికి ప్రజలు కూడా చాలా హర్షాతిరేకంగా మరి వారి అభిప్రాయం వ్యక్తం చేస్తా ఉన్నారు. రాష్ట్రం అంతటా ఒక సంతోషకరమైన వాతావరణం ఈరోజు రాష్ట్రంలో నెలకొన్నది. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సంవత్సర కాలంలోనే చాలా అభివృద్ధి పురోగతిలో తీసుకెళ్తూ సంక్షేమ పథకాలని కూడా ఒక్కొక్కటిగా ప్రజల్లో మరి అమలు చేస్తూ మరి కొన్ని వాళ్ళ అభిమతాన్ని ప్రజల ఆకాంక్షను కూడా నెరవేరుస్తున్నందుకు మరి రేవంత్ రెడ్డి గారికి ప్రజలందరూ బ్రహ్మరథం పడతా ఉన్నారు. అదేవిధంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు. ఇక ప్రతిపక్షాలు ఏంటంటే వాళ్ళ ఉనికి గత 10 సంవత్సరాలు చేసింది చెప్పుకోవడానికి కూడా ఏమీ లేక వారు ప్రజల్లో వారు అంటే ఉనికిని కాపాడుకోవడం కోసం రాద్ధాంతం తప్ప మరొకటి కానే కాదు. ఎందుకంటే 10 సంవత్సరాలు వాళ్ళు ఎక్కడన్నా మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడన్నా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎక్కడన్నా ఆవిష్కరించిన సంఘటనలు ఉన్నాయా? పోనీ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులను గౌరవించుకున్న సందర్భం ఏమైనా ఉందా? అవమానించిన సందర్భాలు చాలా ఉన్నాయి. దాదాపు కేసీఆర్ గారు మోసం చేసిన చిట్టా చూస్తే 100 మంది వెళ్తారు. మరి ఆ రోజు గుర్తురాని మరి ఉద్యమకారులు గాని, లేదంటే తెలంగాణ తల్లి గాని, రాష్ట్రీయ గీతం గాని మరి ఈ రోజు రాద్ధాంతం చేయడానికి మాత్రం వాళ్ళకి పనికొస్తుంది. కేవలం రేవంత్ రెడ్డి గారి మరి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక ప్రభుత్వం మీద మరి ఏదో విధంగా నిందలేయాలా, అదే విధంగా ప్రభుత్వాన్ని అస్థిరపరచాలా అనే కుట్రలు తప్ప వారు చేసిన చెప్పుకోవడానికి లేవు. ఇప్పుడు కూడా మా ప్రభుత్వం చేస్తుందని తట్టుకునే. అంటే రామచందర్ నాయక్ గారు, ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహానికి అసలు మార్చడానికి ప్రధాన కారణం ఏంటంటే అసలు మార్చాల్సిన అవసరం ఏంటో? ఇప్పుడు మేము చెప్పేది ఒకటే అమ్మా, తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎక్కడ మార్చలేదు. గతంలో టిఆర్ఎస్ పార్టీలో వివిధ రకాల పార్టీలు, తెలంగాణ తల్లి పార్టీగా విజయశాంతి గారు, అదేవిధంగా నవ తెలంగాణ పార్టీగా మన ఎవరు ఆల నరేంద్ర గారు ఒక రూపాన్ని ముందు తీసుకెళ్లిండు, విజయశాంతి గారు ఇంకో రూపాన్ని ముందు తీసుకెళ్లింది, కేసీఆర్ గారు వారి పార్టీ మనుగడ కోసం ఒక రూపాన్ని తెలుగు తల్లి మా తల్లి కాదు, మా తల్లి ఈ తల్లి అని చెప్పేసి రూపాన్ని వాళ్ళు రూపొందించుకున్నారు. అది పార్టీ పరంగా. అధికారికంగా వాళ్ళు ప్రభుత్వంలో వచ్చిన తర్వాత తెలంగాణ తల్లి రూపం ఇదని చెప్పేసి ఎక్కడ గెజిట్ పాస్ చేసింది లేదు. ఎక్కడ ప్రభుత్వ కార్యాలయాల్లో కావచ్చు, ఇంకెక్కడన్నా ప్రభుత్వ మరి కళాశాలలో కావచ్చు, ఎక్కడ వాళ్ళు తెలంగాణ తల్లి రూపాన్ని ఆవిష్కరించిన దాఖలాలు లేవు.
తెలంగాణ ఎందుకంటే వారి మనసులో మనోగతం ఏంటంటే కేసీఆర్ తెలంగాణ తెచ్చిండు, కేసీఆర్ కుటుంబమే త్యాగాలు చేసింది అనే ప్రజల్లో చూపించాలా, చరిత్రను మొత్తం ప్రజలు పక్కదారి పట్టియాలని చెప్పే కుట్రతోనే గత 10 సంవత్సరాలు ఎక్కడ వాళ్ళు ఇట్లాంటి కార్యక్రమాలు చేయకపోగా ప్రొఫెసర్ జయశంకర్ గారి సొంత గ్రామాన్ని కూడా పట్టించుకున్న పరిస్థితి లేదు. అదేవిధంగా విద్యాసాగర్ రావు ఇరిగేషన్ శాఖలో మరి ఆ రోజు ఒక అధికారిగా ఉన్న విద్యాసాగర్ రావు గారి చరిత్రను కూడా ఎక్కడ కనుబాళ్ళు జాజిరెడ్డిగూడెం మరి ప్రస్తుత సూర్యాపేట జిల్లా, పాత నల్గొండ జిల్లా ఎక్కడ ఉద్యమకారులను గౌరవించినట్టు, లేదంటే కనీసం వారి కుటుంబాలని ఆదుకున్నట్టు, ఎలాంటి మరి తెలంగాణ పోరాట అస్తిత్వం ఏంటి, ఆ రోజు భూమి కోసం అదేవిధంగా వెట్టి చాకిరి విముక్తి కోసం ఆ రోజు సాయుధ పోరాటం జరిగింది. నీళ్లు నిధులు నియామకాల మీద ఈ రోజు తెలంగాణ ఉద్యమం జరిగింది. ఆ తెలంగాణ ఉద్యమంలో అసూలు బాసిన ఉద్యమకారులను విస్మరించిర్రు, అదేవిధంగా వారి కుటుంబాలని అవమానపరిచిర్రు. తర్వాత తెలంగాణ తల్లి విగ్రహాన్ని మర్చిపోయారు, తెలంగాణ చిహ్నాన్ని మర్చిపోయారు, అదేవిధంగా రాష్ట్రీయ గీతాన్ని కూడా మర్చిపోయారు. కేవలం ఒక రాజరికపు పాలనను తలపించే విధంగా, కేవలం కేసీఆర్ గారిని తలుచుకునే విధంగా రోజు కేసీఆర్ కుటుంబం తప్ప, ఆ నలుగురు తప్ప ఇంకొక మూడో వ్యక్తి, ఐదో వ్యక్తి అనే ఎక్కడ చరిత్రలో గాని, రాజకీయంగా గాని, అదేవిధంగా సామాజికంగా గాని వారు ఎవరిని ముందు పెట్టే ఆలోచన వారికి లేదు. వారి కుట్ర అంతా ఏంటంటే చరిత్రలో కేసీఆరే ఒక ఏదది ఏదో దివాస్ అని చెప్పి వాళ్ళంతా ఒకటి సెలబ్రేట్ చేసుకున్నారు, దీక్ష దివాస్. ఆయన దీక్ష చేసినందుకే తెలంగాణ వచ్చిందనేది చూపించాలనుకున్నారు అంతే తప్ప మరి ప్రొఫెసర్ జయశంకర్ పాత్ర ఎందుకు చూపించట్లేదు, ఆ రోజు గద్దరన్న పాత్ర ఎందుకు చూపించట్లేదు, కోదండరాం గారి ఉద్యోగ సంఘాల పాత్ర ఎందుకు మర్చిపోయారు, విజయశాంతి గారి పాత్ర ఎటు పోయింది, ఆలయ నరేంద్ర గారి మరి ఎక్కడ ఫోటో ఎక్కడ ఎందుకు కనబడట్లేదు, ఒకసారి వారు ఆత్మవిమర్శ చేసుకోవాలి. రైట్. ఇక క్రాంతి కిరణ్ గారు, సీనియర్ జర్నలిస్ట్, మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ గారు జాయిన్ అయ్యారు. నమస్తే సార్, వెల్కమ్ టు డిబేట్. క్రాంతి గారు, మీరు చెప్పండి, ఇప్పుడు తెలంగాణ వచ్చిన దశాబ్ద కాలం తర్వాత ఈ తెలంగాణ తల్లి విగ్రహ వివాదం ఇలా రావడానికి కారణం ఏంటి అసలు? అన్మ్యూట్ చేసి మాట్లాడండి క్రాంతి గారు. వాళ్ళు సంవత్సర కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏం కనపడతలేదు కనుక అటెన్షన్ డైవర్షన్ చేయాలనే ఒక కుట్ర దీంట్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ప్రజలు వాళ్ళని ఎక్కడ పోతే అక్కడ వాళ్ళను నిలదీస్తున్నారు. మేము చేసిన ఒక 20 చెప్తాం. కాంతి కిరణ్ గారు, మీరు గత ప్రభుత్వంలో చేసింది ఏదో చెప్పగలరా? మరి ఏ ఊరు నేను చెప్పాను, మీరు నాతో పాటు ఏ ఊరికి వచ్చినా చెప్పిస్తాను. నేను చెప్పాను, ప్రజలతో చెప్పిస్తాను. నేను ప్రజలతో చెప్పిస్తాను. మీ నియోజకవర్గంలో అయినా సరే కేసీఆర్ ఏం చేసిండో ఒక రైతుల దగ్గరకు పోదాం. మీరు రండి, మీరు మీ ఏ నియోజకవర్గంలో మీ నియోజకవర్గంలో మీ ఊరు ఏ ఊరు రమ్మన్నా నేను వస్తాను. కేసీఆర్ గారు ఏం చేసిండో నేను చెప్పి కాంతి కిరణ్ గారు మీరు దానికి రెడీ అంటే మీరు చెప్పండి. మిమ్మల్ని సూటిగా అడుగుతా ఉన్నా, మీరు అధికారంలో గత 10 సంవత్సరాలు మీరున్నారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు అమలు చేసి మీరు హామీలు ఇచ్చిన మాట్లాడినప్పుడు మేము విన్నాము. కాంతి గారు, మీ ఉపన్యాసం నేను విన్నాను. ఒక క్వశ్చన్ సమాధానం చెప్పిన తర్వాత జాతిని ఉద్దేశించి మాట్లాడాను. ఇప్పుడు మేము చెప్పేది కూడా మీరు విన్న తర్వాత జాతిని ఉద్దేశించి మాట్లాడింది విన్నాను. ఇప్పుడు మేము కూడా చెప్పేది కూడా మీరు వినండి, విన్న తర్వాత మాట్లాడుకుంటాం. మీరు చెప్పండి క్రాంతి గారు, మీరు మాట్లాడండి. కాదు రామచంద్ర గారు మాట్లాడియండి, లెట్ హిమ్ స్పీక్. ఈడ కూడా దబాయింపు చేస్తే ఎట్లా? దబాయిస్తున్నారు, ఇక్కడ కూడా దబాయిస్తే ఎట్లా? అసలే శాటిలైట్ ఛానల్ డిస్కషన్ లో వెళ్తలేరు. మీ వాళ్ళ భయపడి శాటిలైట్ ఛానల్ లో డిస్కషన్ లో మానేసారు. మీ బెదిరింపులకు భయపడి, మీ ప్రభుత్వ బెదిరింపులకు భయపడి. అందుకే మీరు చెప్పేది మీరు చెప్పారు. మీరు చెప్పినప్పుడు ఎక్కడ కూడా మేము డిస్టర్బ్ చేయాలో విన్నాం. మీరు చెప్పింది నేను చెప్పింది విన్న తర్వాత మీరు ఏం మాట్లాడుతుంటే మీరు అసత్యాలు మాట్లాడకుంటే నేను మధ్యలో ఇంటర్ఫియర్ మీరు మాట్లాడేది బూతులండి. మీరు క్రాంతి గారు చెప్పండి సార్. మీరు మాట్లాడిన బూతులు నేను విన్నా. ప్రజలు విన్నారు. మీరు మాట్లాడిన బూతులు అనే విషయం అసత్యాలు కాదు, అవి బూతులు. మీరు మాట్లాడినవన్నీ అయినా మేము విన్నాం కదా. అంటే
కేసీఆర్ డిస్కషన్ లో చేతుల్లో బలైంది 100 మంది బలైంది వాస్తవం కాదా? అది మాట్లాడుకుందామండి. ఎవరు ఎందుకు బలయ్యారు, ఎవరు బలి చేసారు, జిట్ట బాలకృష్ణారెడ్డి గారిని ఎవరు బలి చేశారు, బలి చేసింది ప్రకాష్ గారిని ఎవరు బలి చేసారు, బలి చేసింది దిలీప్ కుమార్ గారు, రామచంద్ర నాయక్ గారు. రామచంద్ర నాయక్ గారు ఒక్క నిమిషం సార్ మళ్ళీ మాట్లాడతాం సార్, ఒక్క నిమిషం. క్రాంతి గారు, ప్రొఫెసర్ జయశంకర్ గారి పేరు రామచంద్ర నాయక్ గారు సార్ ఒక్క నిమిషం సార్ ప్లీజ్, మళ్ళీ మాట్లాడతాను. క్రాంతి గారు మీరు చెప్పండి, ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి బీఆర్ఎస్ కున్న అభ్యంతరాలు ఏంటి అసలు? బీఆర్ఎస్ కాదండి, తెలంగాణ ప్రజలకే అభ్యంతరాలు ఉంటాయి. చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చాల్సిన ఆవశ్యకత ఏమొచ్చింది దాంట్లో? వాళ్ళకు దీన్నే మార్చి దాంట్లో ఎజెండా క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి ఎందుకు వచ్చింది అనేది టీఆర్ఎస్ పార్టీ కాదు, తెలంగాణలో ఉన్న మేధావులు, ఉద్యమకారులు అందరూ కూడా ఎవరెవరైతే ప్రయోజనాలు లేవు, రాజకీయ ప్రయోజనాలు ఆశించని ప్రతి ఒక్కరు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే ఉద్యమం నుంచి వచ్చింది, అది ఎవరో కేసీఆర్ గారు డిజైన్ చేసింది కాదు. వాళ్ళు ఏమంటారు, కవితలాగా అనిపిస్తుంది, ఇంకోలాగా అనిపిస్తుంది, ఇంకొకరిలాగా అనిపిస్తుంది. అంటే ఇవన్నీ ఏంటంటే తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చింది. అది తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చి ఇప్పుడున్న కోదండరాం గారు ఎన్ని తెలంగాణ తల్లి విగ్రహాలకు ఆవిష్కరణకు హాజరు కాలేరు. ఇప్పుడు ఈ పార్టీలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఉన్న చాలా మంది మంత్రులు, ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆవిష్కరణలకు హాజరైనారు కదా. మరి అప్పుడు మీకు గుర్తు కదా. ఇప్పుడు ఎందుకు తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చాలని చెప్పి ఇప్పుడు ఎందుకు వచ్చిర్రు? అవన్నీ కూడా చెప్పడానికి వాళ్ళకు ఏం మిగిలేదండి. ఇప్పుడు మొత్తం అటెన్షన్ డైవర్షన్ చేయాలి. ప్రజలు వాళ్ళని నిలదీస్తున్నారు, ఎక్కడ పోతే అక్కడ నిలదీస్తున్నారు. ఏమైంది 6 గ్యారెంటీలు ఏమైనా అడుగుతున్నారు. ఒక బస్సులో ఫ్రీ తప్పించి ఏ ఒక్క స్కీమ్ కూడా అమలు అవుతలేదు. రైతు బంధు సరిగ్గా లేదు, రైతు బంధు ఎగ్గొట్టిండ్రు. రుణమాఫీలో 50% కూడా కాలేదు. ఊర్లలో కరెంటు సరిగ్గా వస్తలేదు, పెన్షన్లు సరిగ్గా వస్తలేవు, నీటి సరఫరా సరిగ్గా లేదు. అడ్మినిస్ట్రేషన్ అనేది అస్తవ్యస్తంగా అయిపోయింది. పైనుంచి కింది దాకా అధికారులు ఎవరు కూడా మంత్రుల మాటలు వింటలేరు, జిల్లా కలెక్టర్ కూడా ఎమ్మెల్యేల మాటలు వింటలేరు. ఇటువంటి ఒక దుర్మార్గమైన పరిస్థితి ఇప్పుడు తెలంగాణలో కనుక ఇటువంటి సెంటిమెంట్ పెట్టుకోవాలి. ఉద్యమకారులకు కేసీఆర్ గారు అన్యాయం చేసిన విషయాన్ని పదే చెప్పుకుంటూ దాన్నే ముందుకు తీసుకోకపోతే మొత్తం ప్రజలందరి సమస్యల్ని మర్చిపోతారనే ఒక అభిప్రాయంతో తీసుకొచ్చి నిజంగా తెలంగాణ ప్రజల మీద ప్రేమతో ఈ తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపకల్పన చేసిందని చెప్పి నేను అనుకుంటలేను. అది చెప్తున్నా కదా, చాలా మంది తెలంగాణలో బతుకమ్మ పండుగల వల్ల లక్షల మంది ఏకమైనరు. బతుకమ్మ ఆటల వల్ల, బతుకమ్మ పాటల వల్ల, బతుకమ్మ ఫెస్టివల్ వల్ల తెలంగాణ ఉద్యమం అనేది ఉవ్వెత్తులు లేచింది. మీరు ఎట్లా ఇగ్నోర్ చేస్తారు బతుకమ్మ? అంటే మీరు కేసీఆర్ ఇంటి పండుగ అయినట్టు అంటే ఎంత మూర్ఖంగా ఆలోచిస్తున్నారంటే మొత్తం కేసీఆర్ గారి ఫ్యామిలీని పూజలు పెట్టేసి తెలంగాణ ప్రజల తెలంగాణ తల్లిని ఆవిష్కరణ జరగలేదు అంటారు. పోయిన సంవత్సరం ఎప్పుడంటే 2023లో జూన్ లో అక్కడ అమర స్తూపం ముందు తెలంగాణ తల్లి విగ్రహం ఉంది కదా, అది ఆవిష్కరణ కదా, అది ఆవిష్కరణ చేసినట్టు కదా. ఇదే తల్లి విగ్రహం అని చెప్పి ప్రభుత్వం కేసీఆర్ గారు అనౌన్స్ చేసిర్రు. మీరు ఇప్పుడు దానికి ఏం చేసిర్రు? దానికి ఒక గజెట్ ఇచ్చిర్రు. ఇప్పుడు అంటే తెలంగాణలో మొత్తం ఒక అంతర్యుద్ధం చేయాలని ఒక కుట్ర తప్పకుండా ఈ కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తుంది. అంటే పాత విగ్రహాలని కూల్చేస్తారు. ఇంకా అంటే ఒక జీవో ఇచ్చారంటే పాత విగ్రహాలని కూల్చేయాలి, ఈ కొత్త విగ్రహాలు మాత్రం పెట్టాలని చెప్పి ప్రభుత్వమే ఇన్సిస్ట్ చేస్తుంది, రెచ్చగొడుతుంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళ ఉద్దేశం అంటే తెలంగాణ రావడం వాళ్ళకి ఇష్టం లేదు, వాళ్ళ సంబంధం లేదు. తెలంగాణ వచ్చింది కనుక తెలంగాణలో అంతర్యుద్ధం చేయాలని ఒక కుట్ర బలంగా ఉన్నట్టు మాత్రం కనిపిస్తుంది. దీని అందరూ కూడా తీవ్రంగా ఖండించాల్సిన అవసరమే ఉన్నది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్రం వస్తే ఏమైతుంది, మీకు పాలించడం వస్తుందా, మొత్తం మీ బట్టలు ఆరేసుకుంటారు కరెంట్ తీగలని అవమానపరిచిన వాళ్ళు అన్ని రాష్ట్రాలలో దేశాలలో కేసీఆర్ గారి పాలన శ్లాఘించినాయి. అద్భుతంగా ఉంది అని చెప్పి చాలా మంది సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. కొనుగోలు పేరు మీద విద్యుత్ శాఖలో చేసిన అప్పుల సంగతి మీకు తెలుసా? ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద రామచంద్ర నాయక్ గారు మీరు అనుకుంటున్నారు మేము చేస్తున్నాము, తెలంగాణ ప్రజలు మేము చేస్తున్నాం మీరు అనుకుంటారు, కానీ మీ ఊళ్ళో ప్రజలు మీకు గుణపడ చెప్తారు. ఏ ప్రభుత్వాన్ని నేను ఇన్ని సంవత్సరాల కాలంలో జర్నలిస్ట్ కూడా 22-23 సంవత్సరాలు చేసినా ఏ ప్రభుత్వం కూడా సంవత్సర కాలంలోనే ఇంతటి నికృష్టమైన విధానాలను అవలంబించలేదు. తీవ్రమైన వ్యతిరేకత రాలేదు.
చూస్తున్నా కదా. మీకు కావాలంటే నేను వినిపిస్తాను, మీకు కావాలంటే వినిపిస్తాను. ఈ రోజు కూడా ఒక ఆమె చెప్తుంది, కేసీఆర్ నువ్వు రావాలి సార్ ఈ దుర్మార్గ పాలన బాగుంది. ఎందుకు మామూలు ప్రజలు కూడా అంతటి పరిస్థితికి వచ్చిందంటే మీకు విధానం చెప్పుకోలేకనే కదా అసెంబ్లీ రాంది. చెప్పండి అసలు విషయం మాట్లాడండి, మన అసెంబ్లీకి ఎందుకు పోతారు? ఈ విషయం మాట్లాడండి, తెలంగాణ గురించి మాట్లాడండి. మీరు మాట్లాడతారు తెలంగాణ గురించి మాట్లాడు, తెలంగాణ గురించి మాట్లాడండి, ఎందుకు తీస్తున్నారో మాట్లాడండి. అసలు ఇప్పుడు అసెంబ్లీ ఎదురుగా ఉన్న తెలంగాణ తల్లి విగ్రహం కాదా? చట్టసభలో అది అమర్లో విగ్రహం కాదా? అంటే ఇప్పుడు జాతీయ స్థాయిలో ప్రభుత్వం తీయదలుచుకున్నదా? సెక్రటరియట్ ముందు విగ్రహం ఉన్నది, సెక్రటరియట్ ముందు 2 విగ్రహాలు పెట్టి పోటాపోటీగా పెట్టిరంటే అర్థమైంది. అంటే 2 విగ్రహాలు పెట్టి మొత్తం జాతీయ స్థాయిలో తెలంగాణ పరువు మొత్తం మీరు గంగపాలు చేయాలని, నాశనం చేయాలని మీరు కంకణం కట్టుకున్నట్టు చాలా స్పష్టంగా కనిపిస్తున్నది. చూస్తుంటే మీరు చెప్పొచ్చు మేము ఉద్యమకారులకు మేము అంత ప్రాధాన్యత ఇచ్చామని మీరు చెప్పొచ్చు. తెలంగాణలో కేసీఆర్ వచ్చిన తర్వాత 1400 మందికి ఉద్యోగాలు ఇచ్చినారు, 1400 మందికి ఒక్కొక్కరికి ఇంటి స్థలం ఇచ్చారు, 1400 మందికి ఒక్కొక్కరికి ఆర్థిక సాయంగా 10 లక్షల రూపాయలు ఇచ్చారు. తెలుసుకోండి, మీ గవర్నమెంట్ జీవోలు ఉన్నాయి తెలుసుకోండి. చాలా మంది ఉద్యమకారులకు పదవులు ఇచ్చారు, ఎమ్మెల్యేలు చేసుకున్నారు, ఎంపీలు చేసుకున్నారు. మీ కాంగ్రెస్ పార్టీతో అనుబంధం ఉన్న ఉద్యమకారులకు కేసీఆర్ ఇవ్వకపోవచ్చు, మీ పార్టీతో ఉన్న వాళ్ళకి ఎందుకు ఇస్తారండి కేసీఆర్ గారు? టీఆర్ఎస్ పార్టీ అదో ప్రభుత్వం, టీఆర్ఎస్ పార్టీతో ఉన్న వాళ్ళకే ఇచ్చుకుంటాడు ఆయన. మీరు మాకు రాలేదు అంటే మీ పార్టీ నుంచి పోటీ చేసిన వాళ్ళు, మీ కాంగ్రెస్ బీపా మీద పోటీ చేసిన వాళ్ళకు కూడా ఎందుకు ఇస్తారండి? ఏ రైట్ ఉన్నది మీకు అడగడానికి? అది క్రాంతి గారు మళ్ళీ మాట్లాడతాను సార్, మళ్ళీ మాట్లాడతాను. క్రాంతి గారు, రామచంద్ర నాయక్ గారు మళ్ళీ మాట్లాడతాను సార్. గాలి వినోద్ కుమార్ గారు, వినోద్ గారు మీరు చెప్పండి, ఇప్పుడు అసలు ఈ తెలంగాణ తల్లి విగ్రహం రాజకీయ రంగు పులుముకోవడానికి ఎందుకు కారణమైందంటారు? ఎందుకంటే అసలు తెలంగాణ ప్రజలు ఈ కొత్త విగ్రహాన్ని గురించి ఏమనుకుంటున్నారు? అది డైవర్ట్ పాలిటిక్స్ మాత్రమే అనుకుంటున్నారు తెలంగాణ ప్రజలు ఎక్కువ మాత్రము. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన దగ్గరికి వెళ్ళి డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారు తప్ప తన యొక్క ఏదైతే 6 గ్యారంటీలు గాని 400 హామీలు గాని అమలుకు సంబంధించిన చర్చలు ఎక్కడ కూడా పెట్టట్లేదు. దానికి సంబంధించిన ఏదైతే పాలసీ నిర్ణయాలలో ఒక కరెక్ట్ డిబేట్ కూడా జరగట్లేదు. దాన్ని ఎట్లయినా డైవర్ట్ చేసే ప్రోగ్రామ్ లో భాగంగా ప్రతి ఇష్యూను కాంట్రవర్షియల్ చేస్తున్నాడు ఆయన. ఇవాళ అంత అవసరం లేదండి. అంటే ఇలా ప్రభుత్వం మారినప్పుడు గత ప్రభుత్వ చిహ్నాలను మార్చుకుంటూ పోతే పాలన సాగుతుంది అసలు? అదే అంటున్నా నేనేమంటున్నానంటే చాలా కాదండి. ఇవాళ హైడ్రా తీసుకొచ్చి ఇక్కడ భూములు అమ్మకూడ చేసిండు, ఇక్కడ భూముల విలువ పడిపోయేటట్టు చేసిండు, ఇవాళ పేదల ఇండ్లను కుప్పగూల్చిండు. ఇవాళ కనీసము హైడ్రా అనే దానికి అర్థం లేదండి. అసలు ఆ హైడ్రా చట్టం తేవాల్సిన అవసరం కూడా లేదు. ఇవాళ మున్సిపల్ చట్టం ఉంది ఆల్రెడీ. అట్లనే ఇవాళ అటవీ చట్టం ఉంది, చెరువుల పరిరక్షణ చట్టాలు ఉన్నాయి. ఇవాళ ఇవన్నీ కూడా హైడ్రా పేరు మీద దగా చేయడం తప్ప ఇంకేం లేదు. అక్కడ ఒక లా ప్రొఫెసర్ చెప్తున్నాను. నేను ఇప్పుడు తట్టుకుంటే రాజశేఖర రెడ్డి హయాంలో బోల్డంది కబ్జాలకు గురైందండి భూమి అంతా. చంద్రబాబు హయాంలో బోల్డంతా కబ్జాలకు గురైంది. మరి దానికి ఈయనకు చిత్తశుద్ధి ఉంటే మరి వాళ్ళ మీద కూడా విచారణ చేపట్టాలి కదా. ఒక కేసీఆర్ గారి మీద ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు? ఇప్పుడు కేసీఆర్ గారి కుటుంబం మీద, కేసీఆర్ గారి మీద ఎందుకు టార్గెట్ చేయాలా? ఇవాళ మొత్తం హైటెక్ సిటీ కట్టింది ఎవరు? హైటెక్ సిటీ కట్టినప్పుడే కదా మొత్తం నాలాలన్నీ కబ్జాలకు గురైపోయినాయి. హైటెక్ సిటీ నుండి మొదలైంది కదా. అంతకంటే ముందు రాజశేఖర రెడ్డి కదా ఈ భూమి తీసుకొచ్చింది, ల్యాండ్ భూమి తీసుకొచ్చింది. ఆయన తీసుకొచ్చిన భూమి తర్వాతనే కదా మొత్తం భూములన్నీ కూడా కబ్జాకు గురైపోయినాయి. తర్వాత ఇప్పుడు కేసీఆర్ గారు మొన్న వచ్చారు. తెలంగాణ వచ్చింది ఎప్పుడు మొన్న కదా, 10 ఏళ్ల క్రితం నుండి కదా ఈ ఆయన పరిపాలన ఉంది. అంతకంటే ముందు ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను పరిపాలించి హైదరాబాద్ ను కబ్జా చేసింది అంతే ఎవరు? హైదరాబాద్ చుట్టుపక్కల భూములన్నీ ఎవరి? ఇవన్నీ ఇవి ఖమ్మంలే కదా. మొత్తం కమ్మ సామ్రాజ్యం, రెడ్డి సామ్రాజ్యం లేదా? కేసీఆర్ ఫ్యామిలీ, కేసీఆర్ మాత్రమే కబ్జాలు చేసిండ్రా? ఇది తప్పండి. ఇది ఏంటంటే కేసీఆర్ ఫ్యామిలీని బదనాం చేయాలి, కేసీఆర్ పరిపాలన బదనాం చేయాలి. అటు రాజశేఖర రెడ్డి గొప్పోడే, అటు బాబు గొప్పోడే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గొప్పోడే. సమైక్యవాదులు. చంద్రబాబు సంకనాకినోడు రేవంత్ రెడ్డి, ఉద్యమకారుల తుపాకులు పెట్టినాడు రేవంత్ రెడ్డి. అట్లాంటి రేవంత్ రెడ్డి ఇవాళ పెద్ద తెలంగాణతో కాపాడుకోండి, తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుతున్న కలరింగ్ ఇస్తా అంటే తెలంగాణ ఉద్యమకారులుగా మేము సాధించమండి. మేము దాన్ని యాక్సెప్ట్ చేయం. ఎందుకంటే ఇప్పుడు ప్రజలు ఇవాళ సరే దాని మీద దొరసాని అనే విమర్శ ఉంది. మరి మీరు మీ దాని మీద, మీ విగ్రహం మీద పటేలమ్మ అనే విమర్శ కూడా ఉంది. ఇలా ఉద్యమ కాలంలో వచ్చింది అది. ఎంతో మంది కోదండరామ్ తెలియదా? ఎంతమంది కోదండరామ్ దాంట్లో లేడా? యాక్సెప్ట్ చేసిన దాంట్లో లేడా? వినోద్ కుమార్ గారు, మొన్నటి వరకు
మొన్నటి వరకు బీఆర్ఎస్ అధికారంలో ఉన్న రోజులు విగ్రహంపై కాంగ్రెస్ విమర్శలు చేసింది, ఇప్పుడు కాంగ్రెస్ పై బీఆర్ఎస్ విమర్శలు చేస్తుంది. ఎందుకు అసలు ఈ విగ్రహం ఇంత వివాదానికి కారణమవుతోంది? నేను ఏమంటాను, ఇప్పుడు డైవర్ట్ పాలిటిక్స్ అన్ని, ఇప్పుడు లగచర్ల ఇష్యూ తీయండి, లగచర్ల ఇష్యూ కూడా అది డైవర్ట్ పాలిటిక్స్ లో భాగంగా చేసింది. అది కూడా లగచర్లలో పేదలకు ఎస్టీ లంబడల భూములు ఎందుకండి, ఆయనకు వాళ్ళ సొంత కుటుంబం భూములు కొన్ని 100 ఎకరాల కబ్జా గురి చేసిన భూములు ఉన్నాయి. ప్రభుత్వ భూములను కబ్జా చేసిన వాళ్ళ సొంత కుటుంబము, ఆ కుటుంబ భూములు జారు దాంట్లో వాళ్ళు ఇస్తే సరిపోతుంది. పేదల భూములకు వచ్చి తుపాకులు పెట్టి బెదిరించి ఇతర సస్తరా అని చెప్పేసి వాళ్ళని భయపెట్టించుడు, వాళ్ళని కొట్టుడు, ఈయనంటే వాళ్ళని కొట్టుడు. ఇదేం పద్ధతి, ఇదేం పరిపాలన? ఇప్పుడు 10 నెలల కేసీఆర్ వచ్చినంత చెడ్డ పేరు ఇలా 10 నెలలని తెచ్చుకున్నాడు. ఈయన 10 నెలల్లోనే ఇంత నియంతృత్వము, ఇంత క్రూరత్వము, ఇంత రెడ్డిజము. ఇక్కడ రామచంద్ర నాయక్ గారు చెప్పాలా మరి నాకు ఇవాళ ఎంత సామాజిక న్యాయం చేస్తున్నాడు ఆయన. ఎంతమంది ఎమ్మెల్యేలు బీసీ ఎమ్మెల్యేలకు ఇచ్చిండు అవకాశాలు, ఎంతమంది మినిస్టర్లు బీసీలను చేసిండో, ఎస్టీలను చేసిండో, ఎస్సీలను చేసిండో చెప్పాలి మరి రామచంద్ర నాయక్ గారు. ఎందుకంటే సామాజిక న్యాయం ఇలా రేవంత్ రెడ్డి మొత్తం సామాజిక న్యాయం చేస్తున్నా అంటున్నారు కదా. ఎక్కడ సామాజిక న్యాయం ఉందో రేవంత్ రెడ్డిలో? కాంగ్రెస్ లో గత ప్రభుత్వంలో 21 మంది బీసీలు ఉంటే ఇప్పుడు 19 మంది పడిపోయినరు. గత ప్రభుత్వంలో మాదిగలు 10 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఇప్పుడు 6 ఎమ్మెల్యేలు మాదిగలు అయినరు కాంగ్రెస్ లోకి వచ్చిన తర్వాత. గత ప్రభుత్వంలో బీసీలు ఎంపీలు గత ప్రభుత్వంలో 6 ఉంటే ఇప్పుడు ఇద్దరికే పరిమితం అయిపోయినరు. అంటే ఇవాళ అసలు బీసీల అస్తిత్వము, ఎస్సీ ఎస్టీల అస్తిత్వం ఎక్కడ ఉంది? ఈవెన్ రిజర్వేషన్ స్థానాలలో కూడా ఇవాళ మాదిగలు ఎంత పెద్ద ఉద్యమం చేస్తే కూడా మాదిగలకు ఒక్క ఎంపీ సీట్ ఇవ్వలేదు, ఇవ్వకుండా మాదిగలు అణచివేసిన చరిత్ర అయ్యాల రేవంత్ రెడ్డిది. వర్గీకరణ చేస్తానని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా చెప్పిండు, ఆడికి తీస్తా, నేను గ్రూప్ 1, గ్రూప్ 2, 3 అన్నిట్లలో అమలు చేస్తానా చెప్తానని చేసి మోసం చేసిన చరిత్ర రేవంత్ రెడ్డిది. ఇలా నిరుద్యోగులతో 32 సీట్లు సంపాదించుకొని నిరుద్యోగులను నట్టేట ముంచి వాళ్ళని అణిచివేసిన చరిత్ర రేవంత్ రెడ్డిది. ఇట్లా రేవంత్ రెడ్డి గురించి చెప్పుకుంటూ పోవాలంటే ఈ 10 నెలల్లో చాంతాడంతా ఉన్నది. మరి రాజేంద్ర నాయక్ గారు చెప్పాలి ఏమి అంత గొప్ప పనులు చేసిండో. మరి నీళ్లు, నిధులు, నియామకాలలో ఎన్ని నిధులు వచ్చినాయి, ఎన్ని నియామకాలు వచ్చినాయి? గత ప్రభుత్వం వచ్చిన నోటిఫికేషన్ మాత్రమే ఇలా అమలు చేసి ఇలా కేవలం ఆయన తీసుకొచ్చింది ఒక 5-6 వేల ఉద్యోగాలు ఎక్కువ వచ్చినాయి తప్ప అంతకంటే పెద్ద తెచ్చింది ఏముంది? ఎగ్జామ్స్ పెట్టి రిక్రూట్మెంట్ ఇచ్చిన మాట్లాడండి రామచంద్ర నాయక్ గారు. ఇస్తారు, మీకు ఇస్తారు. నేను మాట్లాడినాక మీరే మాట్లాడదు. మీరే మాట్లాడదు. నెక్స్ట్ మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలే. వినోద్ కుమార్ గారు కంప్లీట్ చేయండి సార్. వినోద్ కుమార్ గారు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలే. మీరు మాట్లాడకండి. ఓకే వినోద్ కుమార్ గారు తర్వాత మీకు చెప్పండి కంప్లీట్ చేయండి. వకాలత్ తీసుకున్నట్టు మాట్లాడుతున్నారు. తీసుకోనండి. టీఆర్ఎస్ మీద మీకంటే టీఆర్ఎస్ మీద 10 ఏళ్ళు ఫైట్ చేసింది నేను, మీరు కాదు. మీరు ఆడ మూలా పన్నారు. నేను ఫైట్ చేసిన అడగండి, అక్కడ క్రాంతి బ్రదర్ని అడగండి. నేను ఎట్లా ఫైట్ చేసిన 10 ఏళ్లలో. నేను పదవుల కోసం ఆశపడ్డది కాదు. ఉన్న పదవి ప్రొఫెషనల్ రాజీనామా చేసి ఇచ్చినని ఇవాళ చెప్తున్నాను. తెలంగాణ ఉద్యమాల్లో సీరియస్ గా ఫైట్ చేసిన వ్యక్తిని, సామాజిక తెలంగాణ కోసం కొట్లాడిన వ్యక్తిని, కేసీఆర్ మీద 10 ఏళ్లు కొట్లాడిన వ్యక్తిని, కొడుకును ముఖ్యమంత్రి చేయొద్దు అని చెప్పేసి కొట్లాడిన వ్యక్తిని, అక్కడ జరిగిన దౌర్జన్యాల మీద కొట్లాడిన వ్యక్తిని. అర్థమైందా? నేను కేసీఆర్ కు అక్కడ బీఆర్ఎస్ ఎందుకు వాగలుగుతానండి? నేను అట్లా కాదు, వాస్తవాలు మాట్లాడుతున్నా. కేసీఆర్ 10 ఏళ్ల పరిపాలన కంటే కూడా మీది 10 నెలల దుర్మార్గాలు ఎక్కువైపోయినాయంటున్నా, అరాచకాలు ఎక్కువైపోయినాయంటున్నా. నేను అంబేద్కర్ దీక్ష చేస్తే పోలీసు వాళ్ళు వచ్చి నన్ను 2 సార్లు దీక్ష బంద్ చేయమంటారా? ఇదా ప్రజాపాలన అంటే? ఇదా ప్రజాస్వామ్యం అంటే? రైట్. వినోద్ కుమార్ గారు మళ్ళీ మాట్లాడతాను సార్. రామచంద్ర నాయక్ గారు మీరు చెప్పండి. ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం కాదు ఇది, రేవంత్ రెడ్డి ప్రారంభించిన కాంగ్రెస్ తల్లి విగ్రహం అంటూ కేటీఆర్ కామెంట్స్ చేశారు, మీరేం చెప్తారు? ఇప్పుడు వాళ్ళు సంపాదించుకున్నది, దోచుకున్నది ఇప్పుడు తిన్నదరక వాళ్ళు రోడ్డు మీద తిరుగుతున్నారు. తండ్రి పోయేమో అసలు మెక్కినోడేమో ఫామ్ హౌస్ లో పడుకొని సంవత్సరం నుంచి బయట కనబడట్లేదు. నేను చెప్పాలనుకుంటుంది, వినటోడు చెవిటోడు అయితే చెప్పుటోడు ఎంతనే చెప్తారట. మేము సామాజిక తెలంగాణ ప్రజాస్వామికంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారి పాలన జరుగుతుందని చెప్పడానికి నేను 100 కారణాలు చెప్తా. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వ విప్పులుగా ఇద్దరు, ఒక బీసీలు, ఒకరు దళిత లక్ష్మణ్ గారు, ఒక లంబాడ సామాజిక వర్గం డాక్టర్ రామచంద్ర నాయక్ గారు. ఈరోజు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ ఆ రోజు గడల శ్రీనివాసరావు ఉంటే ఈరోజు రవీంద్ర నాయక్, ఈఎన్సీ ఇన్ఛార్జ్ ఆ రోజు రావు ఉంటే ఈరోజు మోహన్ నాయక్, ఆ రోజు మరి మా బెలే నాయక్ గారు ఈరోజు ట్రైకార్ చైర్మన్, అదేవిధంగా
దళిత బడుగు బలైన వర్గాలను కార్పొరేషన్ లో మీరు చూడండి. అదే విధంగా మీరు ఏ శాఖలో చూడండి బడుగు బలైన వర్గాల మరి ప్రాతినిధ్యం మీకు కనబడతా ఉంటది. చెప్పుకుంటూ పోతే ఇలా నల్గొండ ఎస్పీ గారు, జనగాం డీసీపీ, మహబూబ్ నగర్ ఎస్పీ మా గిరిజన బిడ్డలండి. మరి ఆ రోజుల్లో రామచంద్ర నాయక్ ఇప్పుడు తెలంగాణ తల్లి యాదాద్రి కలెక్టర్ చెప్పండి, ఇంకా మొత్తం అన్ని జిల్లాలు చెప్పండి సార్, మీరు చెప్పండి. అట్లాగే ఐపీఎస్ చెప్పండి, వినాలి, మీరు వినాలి. గతంలో ఇన్పుట్స్ ఇస్తున్నా, ఇంకా అన్ని జిల్లాలు చెప్పండి అంటున్నా. అన్ని జిల్లాలు చెప్పండి సార్. క్రాంతి గారు ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. నేను వాస్తవాలు చెప్తుంటే మీరు జీర్ణించుకోకపోతే నేనేం చేయలేను. ఈ రోజు సామాజిక వర్గాలకు రేవంత్ రెడ్డి గారు ఇచ్చే పెద్ద పీట గురించి చెప్తున్నా. దళిత గిరిజన కుటుంబాలు ఈ రోజు సీఎంఓ ఆఫీస్ లో ఒక దళిత బిడ్డ మరి సీఎంఓ ఆఫీస్ లో ఒక ప్రాతినిధ్యం వహిస్తా ఉంది, సంగీత ఐఏఎస్. గతంలో ఏ దళిత గిరిజన ఐఏఎస్ అధికారులకు, ఐపీఎస్ అధికారులకు మీరు గతంలో దళిత గిరిజన బడుగు బలైన వర్గాలకు కేసీఆర్ చేసిన మోసం మీకు కనబడలేదా? ఎమ్మెల్యేలను కనీసం మాట్లాడిచ్చిండా? కనీసం మంత్రులను కలవనిచ్చిండా? ఫామ్ హౌస్ నేమో సెక్రటరియట్, అసెంబ్లీ. ఆయన ఫామ్ హౌస్ ఏమో ఎర్రబల్లిలో అసెంబ్లీ, ఇక్కడేమో మన ప్రగతి భవన్ ఏమో సెక్రటరియట్ గా మరి ఆయన అక్కడి నుంచి పరిపాలన సాగించినప్పుడు మీకు చాలా ప్రజాస్వామికంగా కనిపించింది. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నిలబెట్టుకుంటూ పోతున్నాం. గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం, 200 కరెంటు నిరుపేద కుటుంబాలకు ఉచితంగా అందిస్తున్నాం. అదేవిధంగా ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంచినాం. ఈ రోజు వైద్య ఆరోగ్య శాఖలో ఎన్నో రిక్రూట్మెంట్ చేసినాం. అదేవిధంగా మీరు నోటిఫికేషన్లతోనే కాలం గడిపారు. మేము ఈ రోజు 53,160 ఉద్యోగాలు కాదండి. మీరే ఇచ్చి వదిలిపెట్టండి. ఇప్పుడు విగ్రహం ఎందుకు మార్చారు చెప్పని చెప్తుంటే అంత మళ్ళీ చెప్తారండి. విగ్రహాన్ని ఎందుకు మార్చారో చెప్పండి అంటే ప్యాంకర్ అడుగుతున్నారు. పాపం అడిగింది మీరు కూడా ఇక్కడ ఇక్కడ మీరు ఇక్కడ అక్కడ జరుగుతున్న చర్చ ఏంటంటే మార్చాల్సి వచ్చిందో చెప్పమంతా అడుగుతున్నారు. ఆవు కథ చెప్పుకుంటూ పోతే తెలంగాణ అస్తిత్వానికి నిదర్శనంగా ఈ రోజు తెలంగాణ ప్రజలు తెలంగాణ తల్లిని పైకి తెచ్చినట్టు తెలంగాణ తల్లి ఒక సామాజిక తల్లిగా కనబడాలి. రామచంద్ర నాయక్ గారు ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. ఇప్పుడు తెలంగాణ తల్లి దినోత్సవాన్ని సోనియా గాంధీ పుట్టినరోజు చేస్తామని ప్రకటించడంపై కూడా విమర్శలు వస్తున్నాయి కదా. మరి సోనియా గాంధీ గారి పుట్టినరోజు ప్రకటించమని ఎవరు చెప్పలేదమ్మా. తెలంగాణ ప్రకటించబడ్డ దినం December 9. మరి ఆ విషయం వారికి తెలియదా? అంటే సీఎం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సీఎం గారు ఆవిష్కరించిన విగ్రహానికి కిరీటము నగలు కూడా లేవు కదా, దాని గురించి కూడా విమర్శలు అప్పుడు ఆ రోజు హోంశాఖ మంత్రులు కేంద్రంలో చిదంబరం గారు తెలంగాణ ప్రకటించబడ్డ రోజు December 9. కాబట్టి December 9 రోజు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు మరి ముహూర్తం పెట్టింది మా ప్రభుత్వం. ప్రతిదాన్ని రాజకీయం చేయాలనుకుంటే మీరు ఎన్ని రాజకీయాలు చేసినా ప్రజలు వాస్తవాలు గమనిస్తున్నారు. ప్రజల్లో రేవంత్ రెడ్డి గారి అంటే ప్రాచుర్యాన్ని తగ్గించాలనేది వీళ్ళ కుట్రలు తప్ప రెండోది కాదు. మేము ఇచ్చిన హామీలు మేము నెరవేర్చిన హామీలు కనబడట్లేదు. ఈ రోజు రైతులకు మేము ఇస్తున్న బోనస్ కనబడదు. వీళ్ళకు రైతులకు ఇస్తామని చెప్పిన 21,000 మరి 1,000 కోట్లు ఆర్థికంగా ఈ రోజు రాష్ట్రం లోటు బడ్జెట్ ఉన్న ఈ రోజు మేము రైతులకు ఇచ్చిన మాట మీద నిలబడ్డ సంగతి వీళ్ళకి కనబడదు. కేవలం రైతు భరోసా ఇచ్చి మరి రైతు పనిముట్ల మీద, రైతు ట్రాక్టర్ల మీద, డ్రిప్ ఇరిగేషన్ల మీద, పాలీ హౌస్ మీద ఇవ్వాల్సిన సబ్సిడీలన్నీ తీసేసినప్పుడు కేసీఆర్ గారు మరి రైతు బంధు ఒకటి ఇయ్యంగానే వీరు ఆహా ఓహో అని భజన పాడారు. ఆ రోజు ఎమ్మెల్యేలకు ఏ విధమైన ప్రాధాన్యత ఇచ్చిండు, మంత్రులకు ఏం ప్రాధాన్యత ఇచ్చిండు, కనీసం శాఖలన్నీ వీళ్ళ కుటుంబ సభ్యులే నిర్వహించారు తప్ప ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ స్వేచ్ఛాపూరితమైన పాలన చూసినామా? కనీసం ధర్నా చేసుకోవడానికి ధర్నా చౌక్ బంద్ చేసిండు. అదేవిధంగా ఉద్యమాలు చేసుకునే అవకాశాలు ఏ ఉద్యమ పార్టీలకు అవకాశం ఇవ్వలేదు. వారితో నడిచిన తెలంగాణ ఉద్యమ సమయంలో నడిచిన ఏ నాయకుని గౌరవం ఇవ్వలేదు. పొమ్మను లేక పొగబెట్టి అందరినీ
మరి రాజకీయంగా దెబ్బతీసిన రామచంద్ర మరి నాయక్ కుటుంబం అది. సార్ ఒక్క నిమిషం సార్, మరో ముఖ్య విషయం ఏంటంటే ఇప్పుడు తెలంగాణలో బతుకమ్మ బోనాలు అనేవి చాలా పెద్ద పండుగలు. మరి తెలంగాణ తల్లి విగ్రహంలో బతుకమ్మ లేకపోవడానికి విషయంలో కూడా కొంత ఆడపడుచులు కూడా అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. మరి దీనిపై కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది? చూడండమ్మా, బతుకమ్మ వేరు, తెలంగాణ తల్లి వేరు. బతుకమ్మ ఘాట్లు, బతుకమ్మ పండుగలు అవి గతంలో రాచరికానికి వ్యతిరేకంగా చేసిన పండుగలే కదా. ఈ రోజు మేము కూడా తెలంగాణ తల్లిలో ఒక ఆకుపచ్చ చీర, తెలంగాణ సస్యశ్యామలంగా సిరి సంపదలకు నిదర్శనం. అదేవిధంగా వారు వేసుకున్న ఎరుపు మరి ఒక పోరాట పటిమకు నిదర్శనం. కింద అడుగులో తెలంగాణ ప్రజలందరూ పిడికిలతోని తెలంగాణ తల్లిని మరి ఈరోజు మనం జాతీయ స్థాయిలో లేదా ప్రపంచంలో మనం నిలబెట్టుకున్నట్టు, ఇవన్నీ చేతిలో కంకులు, మన తెలంగాణ పంటలు మరి నిదర్శనంగా కంకి, సద్ద కంకి, జొన్న కంకి, వరి కంకి. తెలంగాణ తల్లిలో ఉన్న పాజిటివ్ ని మీరు గమనించట్లే. కేవలం ఏకాడికి కిరీటం పోయింది, బతుకమ్మ పోయింది, అవన్నీ కేసీఆర్ కుటుంబం ఎత్తుకుపోయారు. అవన్నీ మాట్లాడరే. డబ్బులు ఎవరు మీరు అమ్ముకున్నారు? మీరే అమ్ముకున్నారు. మిగులు సంక్షేమ పథకాల రాష్ట్రాన్ని 8 లక్షల కోట్ల అప్పులు తీసుకుపోయింది కనబడదు. లక్షన్నర కోట్లు పెండింగ్ బిల్లులు చెల్లించకుండా పారిపోయింది. కేసీఆర్ గురించి మాట్లాడరు. ఉద్యోగాలు ఇవ్వకుండా యువతను ఆత్మహత్యల వైపు తీసుకెళ్లింది కనబడదు. రైతులు 8,800 కుటుంబాలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంది. కనీసం టీఆర్ఎస్ నాయకులు ఎప్పుడైనా పరామర్శించిన దాఖలాలు లేవు. అదేవిధంగా రైతుల ఆత్మహత్యలకు తెలంగాణ కొత్త రాష్ట్రంలో, ధనిక రాష్ట్రంలో రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకున్నారు, యువత ఎందుకు ఆత్మహత్యలు చేసుకున్నారు? వారి మనోగతాన్ని గౌరవించుకుంటూనే మన ముఖ్యమంత్రి గారు రాష్ట్రాన్ని పురోగతిలో తీసుకెళ్తా ఉన్నారు. కేవలం సంక్షేమ పథకాలే కావు, రాష్ట్ర ఖజానా మొత్తం ఖాళీ అయినా గానీ ప్రభుత్వ ఉద్యోగులకు మొదటి రోజు ఉద్యోగాలు ఇస్తున్నాం. అదేవిధంగా అన్ని సంక్షేమ పథకాలు, గతంలో ఉన్న పథకాలు కూడా కొనసాగిస్తున్నాం. కొత్త పథకాలు కూడా తీసుకెళ్తున్నాం. హాస్టళ్లలో, గురుకుల ఆశ్రమ పాఠశాలల్లో మరి విద్యార్థుల అవస్థలు, గతంలో కనీసం మెస్ ఛార్జీలు పెంచని అధ్వానమైన ప్రతిపక్షం ఈ రోజు మాట్లాడే పరిస్థితి ఉంది. 40% మా ప్రభుత్వం పెంచింది. మరి ఇన్ని మంచి పనులు చేసుకుంటూ పోతుంటే ప్రభుత్వాన్ని మరి అభినందించాల్సింది పోయి ఏ కాడికి నిందించాల్సిన పని పట్టుకున్నారు తప్ప, గతంలో సంక్షోభం, మరి ఈ రోజు సంక్షేమం ప్రజలు చూస్తా ఉన్నారు. గతంలో మరి వారి ఏమంటారు దగా, తెలంగాణ రాష్ట్ర సమితి దగా చూసినాం. ఈ రోజు న్యాయం చూస్తున్నాం. మీరే మనస్ఫూర్తి చెప్పలేకపోతున్నారు. అరే కాదు, మీరు తెలంగాణ బిడ్డగా, బడుగు బలహీన వర్గాల బిడ్డగా అసలు ఏం జరుగుతుంది, ప్రజలకు అందుతున్నాయా లేదా, ప్రజలు ఏ పరిస్థితి వాస్తవాన్ని ప్రజలకు వివరిస్తే అందరం సంతోషిస్తాం. కానీ తెలంగాణలో ఎక్కడ కూడా ఇప్పుడు సుభిక్షంగా కూడా సంతోషంగా లేరు. ఆ విషయాన్ని తెలంగాణలో గిరిజనులకు ఇస్తామన్నా 12% రిజర్వేషన్ ఇచ్చిండా కేసీఆర్ గారు? మీరు సంవత్సర కాలం ఎందుకు ఇవ్వలేరు? నేను చెప్తున్నా, ఇప్పుడు అమలు చేస్తున్నాం. రెండవది శాసనసభ తీర్మానం కూడా చేసిండు. శాసనసభ తీర్మానం చేసిండ్రు. దళిత బంధు 1100 మంది అకౌంట్లు వేసినాం. మేము అకౌంట్లు వేసినాం. దళిత బంధు ఎటుపోయిన పైసలు, దళిత బంధు పైసలు మీరు ఇవన్నీ అడగాల్సినాయి కదా మిమ్మల్ని. దళిత బంధు గురించి మాట్లాడితే దాని గురించి మాట్లాడండి. ఇవ్వండి. మీరు ఇవ్వండి. సార్ మీరు ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు చెప్పండి సార్. ఇప్పుడు ఈ విగ్రహ వివాదం, అంటే ఈ విగ్రహ ఆవిష్కరణకు సంబంధించి ముందు అన్ని పార్టీల అభిప్రాయం తీసుకుంటే బాగుండేది. అసలు కళాకారుల అభిప్రాయాలు ఏమైనా తీసుకున్నారా? సిపిఐ అభిప్రాయం తీసుకున్నారా? మిగతా పార్టీలతో కొంత చర్చించి అభిప్రాయం తీసుకుంటే బాగుండేది అనే వాదన వినిపిస్తోంది. మీరు ఫైనల్ గా ఏం చెప్తారు చెప్పండి. తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు ప్రజలందరూ సుభిక్షంగా ఉన్నారు. వారు గత 10 సంవత్సరాల్లో కొల్లగొట్టిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతూనే, ప్రజల మనోభావాలని గౌరవిస్తూనే స్వేచ్ఛంగా ఈ ప్రభుత్వాన్ని వారు సెక్రటరియట్ లో కనీసం ప్రజల్ని రానియలేదు. కనీసం రిపోర్టర్స్ కూడా రానియని గత ప్రభుత్వం గురించి మాట్లాడే పరిస్థితిలో వీళ్ళున్నారు. ఒకటే, గతంలో లేని స్వేచ్ఛ ఈ రోజు మా ప్రభుత్వం అందిస్తా ఉన్నది. గతంలో లేని అభివృద్ధి మన ప్రభుత్వం ముందు తీసుకెళ్తా ఉన్నది. అభివృద్ధి, సంక్షేమం సమపాలలో సమానంగా జోడెడ్డలాగా ప్రజల్లో ముందుకు ఈరోజు ఒక్కొక్క నియోజకవర్గానికి 200 కోట్ల నిధులతోని పనులు సాగుతా ఉన్నాయి. 60 నియోజకవర్గాల్లో
దాదాపు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ 150 నుంచి 200 కోట్లతోని ఓకే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఈ రోజు రాష్ట్రంలో విద్య, ఉపాధి, ఉద్యోగాలు, అదేవిధంగా పరిశ్రమలు, రైతాంగాన్ని, ముఖ్యంగా రైతాంగాన్ని, మహిళల్ని ఓకే అందరినీ సమపాలలో ఓకే. అభివృద్ధి పదంలో రేవంత్ రెడ్డి గారు ముందు తీసుకెళ్తా ఉన్నారు. అది తట్టుకోలేక కేసీఆర్ కుటుంబం ఓకే. చేస్తున్న ఓకే. ట్రాప్ లో వీళ్ళంతా పడుతున్నారు తప్ప మరొకటి కాదని చెప్తా ఓకే. ఉన్నా. రైట్, క్రాంతి గారు మీరు ఫైనల్ గా చెప్పండి సార్. మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే గాంధీ భవన్ కు కాంగ్రెస్ తల్లి విగ్రహం తరలిస్తామని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. మీరు చెప్పండి ఫైనల్ గా ఏం చెప్తారు. నేను అది చెప్తానండి. ఇంతకుముందు వాళ్ళు చెప్పినట్లు తెలంగాణ అందరినీ సంప్రదించడం వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు ఇప్పుడు ఎవరు సంప్రదిస్తారంటే ఓకే. కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉన్న ఉద్యమకారులు, అట్లాగే కేసీఆర్ మీద ఈర్ష్య ద్వేషాలు ఉన్న వ్యక్తులతోని సంప్రదింపులు జరిపే నిర్ణయాలు తీసుకుంటే తప్పించి నిజంగా ఇటువంటి పదవులు ఆశించిన తెలంగాణ ఉద్యమకారుల అభిప్రాయాన్ని వాళ్ళు ఏనాడు కూడా తీసుకోరు కూడా. ఎందుకంటే వాళ్ళు వస్తే వీళ్ళని ఏకి పాడేస్తారు. వీళ్ళకు ఈ రోజు అరుగోపాల్ గారే చాలా అద్భుతంగా రాశారు. ఏం హామీలు ఇచ్చారు, మీరు ఏం అమలు చేస్తున్నారు, 1 year లోపలనే ఇంతటి విఫలమైన ప్రభుత్వాన్ని నేను ఎప్పుడు చూడలేని చెప్పి అరుగోపాల్ గారే రాశారు. ఇటువంటి ఒక పరిస్థితి ఉన్నది కనుక వాళ్లకు ప్రజల్లో ఇంకా రోజు రోజుకు పరపతి తగ్గిపోతుంది కనుక అటెన్షన్ డైవర్షన్ చేయడానికి తెలంగాణ సెంటిమెంట్ ను ఆడుకుంటారు. ఇంతకుముందు శంకరనాయక్ గారు అన్నారు తెలంగాణ తల్లి వేరు బతుక, ఇంత దుర్మార్గమైన విషయం. మీరు మరి మీకున్న అవగాహన, మీ పార్టీ అధ్యక్షుడు మీరు ఏమిస్తున్నారో మీకు అర్థం కాదు. తెలంగాణ తల్లి వేరు, బతుకమ్మ వేరు. మామూలు గారు మీ కాంగ్రెస్ పార్టీలో నిజంగానే చాలా దండాలు పెట్టాలి. ఊర్లందరూ కూడా పెట్టాలి. బతుకమ్మ లేని తెలంగాణ తల్లి అనేది అన్నిటి స్వరూపం. తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చింది, తెలంగాణ ప్రజల ఆకాంక్ష నుంచి వచ్చింది. తెలంగాణ తల్లి అనేది పలకలాడాలి, మొత్తం సకల సంపదలతో ఉండాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నాం. మన అమ్మ తల్లి ఎట్లుండాలి, మా తల్లి నవరాత్రులు నగలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటాం. కానీ చేతులు కంకులు పట్టుకొని బీద రాలిగా ఉండాలని అనుకో. ఎవరు జోక్ పెట్టిరు అన్న, ఏముందన్న ఆ కంకి తీసేస్తే ఏముందన్న దాంట్లో అని చాలా అవమానకరంగా మెసేజ్ పెడుతున్నారు ప్రజలు. దయచేసి తెలంగాణ తల్లిని అంత మీలాంటి చదువుకున్న వాళ్ళైనా సరే, తెలంగాణ మాతృమూర్తులను చదువుకున్న వాళ్ళైనా సరే ముఖ్యమంత్రి గారు చెప్పండి. సంస్కారం మీ పార్టీకి లేదు. అదే చెప్పండి. నాకు లౌక్యం ఉంది కనుక ఆ పదాన్ని వాడలేను. నాకు మెసేజ్ ఇంకా చాలా పదం ఉన్నది పాపం, దయచేసి అందుకే నేను వాడలేను. నాకు చాలా ఇది కనుక మీలాంటి మేధావులు కనుక చెప్పండి. మన ప్రభుత్వం అవస్థ అవుతున్నది చెప్పండి ముఖ్యమంత్రి గారికి. ఉగాది వరకు పండుగలే ఉంటాయి. పండుగలన్నింటినీ మనం చూపించలేము కానీ మీరు తెలంగాణ తల్లి చూపించలేనప్పుడు దాన్ని కలపడం ఎందుకండి? చేత కాకపోతే ఊకోండి. దాంట్లో కేసీఆర్ కనపడుతున్నాడని, కేసీఆర్ అస్తిత్వం పోవాలని చెప్పి, కేసీఆర్ దిశాలని చెప్పి అంటారు. మరి ఇప్పుడు అమర స్తూపం ముందు తెలంగాణ రామచంద్ర గారు ఒకటే క్వశ్చన్ కేసీఆర్ గారు తెలంగాణ అమర స్తూపం ముందలా తెలంగాణ చిహ్నం ఉంది కదా, దీపము, దాని ముందు తెలంగాణ తల్లి విగ్రహం ఉన్నది కదా, మరి దాన్ని ఏం చేస్తారు? ఇప్పుడు తీసేస్తారా? అది ఆల్రెడీ అదే అధికారిక ఆవిష్కరణ చేసినారు. మీరు మళ్ళీ ఇంకోటి పెట్టి పోటీ పెట్టడం అది. ఇప్పుడు క్రాంతి గారు ఉద్యమం నుంచి అన్ని చర్చలు జరిగిన తర్వాత ఒక పరిణతితో జరిగింది. అది 2007లో ఒకటి చేసినారు, 2009లో ఒక విగ్రహం అయింది, 2010 జేఏసీ ఏర్పడిన తర్వాత తెలంగాణ తల్లి విగ్రహం ఇదే అని చెప్పి జేఏసీ ఆవిష్కరణ చేసింది. ఆ జేఏసీ కోదనాంగ్ గారు ఉన్నారు, అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నది, అన్ని పార్టీలు దాంట్లో ఉన్నాయి, బీజేపీ పార్టీ కూడా ఉన్నది. అయిన తర్వాత ఇప్పుడు మార్చాల్సిన అవసరం వచ్చింది. ఏమన్నా మీరు మేనిఫెస్టో చెప్పిర్రా మేము విగ్రహం మారుతో ప్రజలు యాక్సెప్ట్ చేయండి? తెలంగాణ ప్రజలు ఇచ్చిన హామీలు తెలంగాణ ఉద్యమకారులు కానీ ఇటువంటిది తెలంగాణ సెంటిమెంట్ తెలంగాణ ప్రజలు అవమానించడమే. వినోద్ గారు మీరు ఫైనల్ కన్క్లూడ్ చేయండి సార్. వినోద్ గారు ఒకటండి, ఇప్పుడు విగ్రహాల పేరు మీద డైవర్ట్ పాలిటిక్స్ చేయడం అనేది చాలా అవమానకరం. ఎందుకంటే సరే ఈ విగ్రహం ఏదో విగ్రహం వచ్చింది, గతంలో ఉద్యమ కాలంలో అందరూ యాక్సెప్ట్ చేసిన విగ్రహమే. సరే దాని మీద ఏమి విమర్శలు ఉన్నా, ఒకవేళ నిజంగా వీళ్ళకు మార్చాలనే ఉంటే చాకలైలమ్మ విగ్రహం అనేది ఆమోదించలేదు. ఎందుకు? ఇప్పుడు వీళ్ళకి అంతా నిజంగానే అంత పేదరికంలో ఉన్న తెలంగాణ తల్లిని ఆమోదించాలనుకుంటే ఏ సాయుధ పోరాటంలో నిజాంకు అట్లాగే దొరతనానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలనుకో అనే కాన్సెప్ట్ కనుక కాంగ్రెస్ కుంటే చాకలైలమ్మ ఆల్రెడీ ఉంది కదా తెలంగాణ తల్లిగా, ఆమోదించవచ్చు కదా ఆమె విగ్రహాన్ని. ఒకవేళ నిజంగానే సామాజిక తెలంగాణ కోరుకునే వాళ్ళైతే. వినోద్ గారు ఒక క్వశ్చన్ అడుగుతాను తమని. తెలంగాణ మాతృమూర్తి అస్తిత్వం కిరీటాలతో ఎక్కడన్నా చూసినామా మనం?
ఇప్పుడు వడ్డాణాలతో ఎక్కడైనా చూసినామా? చాకలి ఐలమ్మ దగ్గర ఏమైనా కిరీటాలు ఉన్నాయా? రాష్ట్రాన్ని ఒక్క నిమిషం, రాష్ట్రాన్ని అధోగతిలో తీసుకుపోయి అప్పులలో ముంచిన గత ప్రభుత్వం మాట్లాడిన దాన్ని మనం సమర్థిస్తే చదువుకున్న కిరీటం మేధావులు పక్కన పెట్టండి సార్. సమర్థిస్తే మరి బతుకమ్మ ఎందుకు తీసిర్రు? బతుకమ్మలో మీకున్న అభ్యంతరం ఏంది? బతుకమ్మలో అభ్యంతరం ఏంది సార్? కిరీటం మీకు ఇష్టం లేదు, తెలంగాణ తల్లికి కిరీటం అక్కర్లేదు, నీకు తెలంగాణ తల్లికి సొమ్ములొద్దు, బీదనే ఉండాలని మీరు అనుకుంటే బతుకమ్మ చేతిలో ఉండదు, బతుకమ్మ తల మీద ఉంటది. బతుకమ్మ తల మీద ఎత్తుకొని మనం పండుగ చేస్తాం తప్ప చేతిలో పట్టుకొని మనం పండుగలేం చేయం. కాంతి గారు, ఒకటి మీరు ఏ కాడికి మన మన కాదు మన చేతుల్లో ఆ చేతుల్లో పెట్టకపోయి బతుకమ్మని చేతిలో పట్టుకొని నెత్తిమికి ఎందుకు పోతుంది? చేతిలో లేదు నెత్తిమికి ఎందుకు పోతుంది? నెత్తిమీద పెట్టండి. లేకపోతే మేము చేతిలో తప్పు చేసినప్పుడు నెత్తిమీద పెట్టండి. ఇప్పుడు బతుకమ్మ తల మీద అదండి, మేము చేతిలో పెట్టిన తప్పు అయితే కూడా నెత్తిమీద పెట్టండి. పక్కన ఆడపడుచులను వేసుకొని పోతుంటారు సార్. అది మీరు ప్రతిదాన్ని గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు అవలంబించిన విధి విధానాలు ఏంది, రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయకుండా దాంట్లో రోజంతా డిస్కషన్ పెట్టమని చెప్తామండి. దాని గురించి డిస్కషన్ పెట్టమని చెప్తాం. కూర్చుందాం. అది వేరండి, అది వేరు. ఇప్పుడు అభివృద్ధి అంశాలు అవన్నీ తీయాలంటే ఇవాళ ఇన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలు తీసుకెళ్తూ ముఖ్యమంత్రి గారు ప్రజల మనోభావాల్ని ఒక తెలంగాణ ఆడపడుచు మన మాతృమూర్తుల్ని ప్రతిబింబించేలాగా ఉంచాలనేది వారి అభిమతం తప్ప దాన్ని మీరు రాజకీయం చేసే పని టీఆర్ఎస్ వాళ్ళు పెట్టుకున్నారు కదా. ఇప్పుడు నేనేమంటానంటే బ్రదర్, ఇప్పుడు ఒకవేళ మీకు అంతే మీకు తెలంగాణ మాట్లాడుతున్నారు కదా, మరి నేను మాట్లాడుతున్నా కదా. ఇప్పుడు నేను ఒకటే అంటున్నా, ఇవాళ తెలంగాణకు మీరు నిజంగానే తల్లి అంటే చాకలి ఐలమ్మ తల్లి కదా, మీద ఆయన విగ్రహాలు ఉన్నాయా? ఆమెకి ఏమైనా కిరీటాలు పెట్టుకున్నదా? ఇప్పుడు ఆ చాకలి ఐలమ్మను నిజంగానే మీరు ప్రేమించిన వాళ్ళు అయితే ఒకవేళ చాకలి ఐలమ్మనే పెట్టామనుకోండి, మిగతా సామాజిక వర్గ వాళ్ళు మాత్రం అంటే విమర్శించరని ఏమన్నా అంటే ఇప్పుడున్న పటేలమ్మ విగ్రహాన్ని మేమంతా సమర్థించాలా? వినోద్ గారు, ఇప్పుడు పెట్టిన పటేలమ్మ విగ్రహాన్ని మేము సమర్థించాలా? 100% పటేలమ్మ విగ్రహమే, అది పటేలమ్మ విగ్రహమే, అది మా దళితుల విగ్రహం కాదు, అది 100% చెప్తున్నా. రాజేంద్ర నాయక్ గారు పక్క పటేలమ్మ విగ్రహమే. నేను చెప్తున్నాను కదా, మా దొరసాని పటేలమ్మను మేము ఇద్దరిని వ్యతిరేకిస్తాం భయ్ 100%. ఆ చాకలి ఐలమ్మని మేము 93% ఉన్న బడుగు బలైన వర్గాలు మేము చాకలి ఐలమ్మని స్ఫూర్తిగా తీసుకున్నాం తెలంగాణ ఉద్యమంలో. ఈ పటేలమ్మని కానీ దొరసాని తీసుకోవాలి. ఐలమ్మ గారికి ఏం గుర్తింపించింది గత ప్రభుత్వం? ఈ రోజు మా ప్రభుత్వం చాకలి ఐలమ్మ మన మహిళా యూనివర్సిటీ ప్రకటించినాం, అదే విధంగా మరి కాలేజీ యూనివర్సిటీ ప్రకటించినాం, అదే విధంగా అన్ని మన కాలేజీ యూనివర్సిటీ మీరు పెట్టింది కాదు బ్రదర్, కాలేజీ యూనివర్సిటీ అప్పుడు కేసీఆర్ గారు పెట్టింది కాలేజీ యూనివర్సిటీ. ఇప్పుడు ఏదైనా కానీ అన్నా మేము మా ప్రభుత్వం ప్రజాస్వామికంగా పోతున్నాం, ప్రజల మనోభావాలని గౌరవించాలి. ప్రజలు చెప్తారన్నా, ప్రజలు చెప్తారు ప్రజాస్వామ్యంగా పోతుందా లేదని. రేపు లోకల్ బాడీ ఎన్నికలైనా ప్రజలు బుద్ధి చెప్తారు ఎవరికైనా. ఇప్పుడు అది ప్రజాస్వామ్యంగా మీరు ఉంటే మీకు అనుకూలంగా ఇస్తారు. ప్రతిపక్ష పాత్ర పోషించకుండా అవినీతి మనం ఏమంటారు అవినీతి చేసిన వాళ్ళే అభివృద్ధి నిరోధకులుగా పనిచేస్తారు తప్ప మరొకటి కాదు. ఇప్పుడు కరెక్టే. ఇప్పుడు నేనేమంటాను, మీరు అవినీతి మీద మీరు చాలా కమిషన్లు వేసారు కదా, చర్యలు తీసుకోండి. మీరు కమిషన్లు వేసారు, చర్యలు తీసుకోండి. రైట్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, టైం అయిపోయింది సార్. థ్యాంక్ యూ రామచంద్ర నాయక్ గారు, థ్యాంక్ యూ క్రాంతి కిరణ్ గారు, థ్యాంక్ యూ వినోద్ కుమార్ గారు. ఇక మొత్తంగా ఈ విగ్రహ వాదన ఎటువైపు వెళ్తుందో వేచి చూడాల్సిన అవసరం ఉంది. రాజకీయ పార్టీల తీరుతో తెలంగాణ